ఓకే సార్, యాక్చువల్గా ఈ టెంపుల్కి సంబంధించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి సార్. ఈ యొక్క టెంపుల్కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే దీన్ని లీడ్ చేస్తున్నారో ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లీడ్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఎంటిటీ బాడీ, నాట్ ఇన్ అండర్ ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ప్రైవేట్గా చేస్తున్నారు. దీనికి సంబంధించి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, దీనికి వెనకాల వేల కోట్లకు సంబంధించి అంటే వందల ఎకరాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఆ పవర్ని అదంతా ఎంజాయ్ చేయడానికి కొన్ని కుటుంబాలు మాత్రమే దీన్ని రూల్ చేస్తున్నాయి అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఈజ్ ఇట్ ట్రూ? 100% ట్రూ ఇది. ఎందుకంటే వాళ్ళు ఆ ఫ్యామిలీ దేవర్ జైన్స్, దేవర్ నాట్ హిందూస్. ఓకే. ఇక్కడ పూజ చేస్తా ఉండేది టెంపుల్, హిందూ టెంపుల్. మంజునాథ ఇస్ హిందూ టెంపుల్, శివ టెంపుల్. అది జైన్స్ శివ టెంపుల్ ని ఎందుకు పూజ చేస్తారు? రిలీజియన్ వేరేగా ఉండేటప్పుడు శివ టెంపుల్ కి వచ్చి వీళ్ళు ఎందుకు చేస్తారు? బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్. ఇది వ్యాపారం కాబట్టి ఈ పని చేసేకి వాళ్ళు ముందుకు వచ్చినారు. అలాగే వాళ్ళకి మాకు తెలిసినట్లు మోర్ దెన్ 3 lakh crores ప్రాపర్టీస్, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళది ఎంటైర్ దీన్ని 3 lakh crores ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళది మైక్రో ఫైనాన్సే 25,000 crores మైక్రో ఫైనాన్స్ వాళ్ళు చేస్తా ఉండేది. మైక్రో ఫైనాన్స్ లో కూడాను ఎవడన్నా ఒక్కసారి 2 సార్లు వాడు డబ్బులు కట్టకపోతే, ఇంట్రెస్ట్ కట్టకపోతే వాడు చంపేసేదే. దిస్ ద థింగ్ హ్యాపెనింగ్ దేర్. అక్కడ గవర్నమెంట్ అంటే వీళ్ళే, గవర్నమెంట్ అనేది లేనే లేదు. ఇట్స్ ఎ రిపబ్లిక్, ధర్మస్థల రిపబ్లిక్ అనేది దాన్ని అందరూ పిలుస్తారు. ఇప్పుడు అక్కడ ఏమీ నడియదు. వీళ్ళు ఏం చేస్తారో అదే. వీళ్ళు ఎవరు అంగడికి ఇస్తారో అక్కడ అంగడి పెట్టుకోవాలా, ఎవరు హోటల్కి ఇస్తారో వాళ్ళు హోటల్ పెట్టుకోవాలా, ఎవరు ఏం చెప్తే అది చేసుకొని ఉండాలి. కానీ వీళ్ళు నిడిచి ఏమి చేసేట్లేదు. అది ఎంటైర్ ఫ్యామిలీ ప్రాపర్టీ. యాజ్ యు సెడ్, మీరు చెప్పినట్టు ఆడ ఒక గవర్నమెంట్ కి, ఈవెన్ గవర్నమెంట్ హాస్ గివెన్ ద ట్యాక్స్ ఫ్రీ ఫర్ దెమ్. వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చినారు ఇంతంతా ఉండేటప్పుడు. అంత పెద్ద రెవెన్యూ ఉండేటప్పుడు దాన్ని గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలి, దాన్ని పబ్లిక్ పోవాలి ఆ రెవెన్యూ. అది ఇడిసి అది ఒకే ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ఇది ఇప్పుడు అందరికి తెలుస్తా ఉంది. ఇప్పుడు మేము కూడాను చిన్నప్పుడు ధర్మస్థలానికి 2 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూ ఉంటాం. అక్కడ ధర్మం నడుస్తుంది అనిస్తే అది ప్రతి ఒక్కరూ కూడాను కర్ణాటకలో ధర్మస్థలం అంటే ఒక గౌరవం. 2 రూపాయలు 5 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తా ఉంటారు. ఎంతో మంది అక్కడ బియ్యము, బ్యాళ్ళు, ఇవి కూరగాయలు అవత తెచ్చిస్తా ఉంటారు ఆ టెంపుల్ కి. ఇప్పుడు కూడా అది నడుస్తూ పోతా ఉంది. ఎందుకంటే ఆ టెంపుల్ పైన అలాంటి ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం అంతా పోగొట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు బేసిక్గా ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇంతమందిని చంపేస్తున్నారు, అన్ని బాడీస్ అక్కడ దొరుకుతున్నాయి కదా. దొరుకుతున్నప్పుడు ఎవరో ఒకరి మీద అలిగేషన్స్ వస్తాయి కదా. ఈ ట్రస్టీని నడిపించేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే అక్కడ పనిచేసినటువంటి కొంతమంది కీలక వ్యక్తులు కావచ్చు, ఆ బోర్డులో ఉన్నటువంటి కొన్ని మెంబర్స్ కావచ్చు, వాళ్ళకి తెలియకుండా ఇలాంటివి జరుగుతాయా? దట్టు కూడా చాలా అలిగేషన్స్ వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా బయటకు వినిపిస్తూ ఉన్నాయి, ది బిగ్ నేమ్స్ ఇన్ దిస్ ఇష్యూ. సో ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? అవునవును. ఈ ఇష్యూలో వీళ్ళేమన్నా ఎస్ఐటి వీళ్ళేమన్నా అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసింది అంటే చాలా సత్యాలు బయటకు వస్తాయి. ఇంకొకటి ఏమంటే 1980s నుంచి ఇప్పటి వరకు ఆ పోలీస్ స్టేషన్ లో వర్క్ చేసిన స్టాఫ్, ఎస్ఐ ఉండొచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చు, డివైఎస్పీ ఉండొచ్చు, వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తే చాలా ఇష్యూస్ బయటపడతాయి. ఆ టెంపుల్ లో పనిచేసే వాళ్ళు అడిగితే కూడా చాలా ఇష్యూస్ బయటపడతారు. వాళ్ళ భయాని కోసం ఏం చెప్పకుండా ఉండాలి. ఇప్పుడేమైతా ఉంది, నిన్న మొన్న అంతా అక్కడ యూరోపీ యూట్యూబర్స్ బయటే వాళ్ళంతా కొట్టి వాళ్ళ పైన ఫిజికల్ అటాక్ చేసే స్టార్ట్ అయింది. అంటే దీని అర్థం ఏమేంటే వాళ్ళు డెస్పరేట్ అయినారు. ఆ ఫిజికల్ అటాక్ ఎందుకైతా ఉంది? దే హావ్ డెస్పరేటెడ్. వాళ్ళకి సత్యము అవుతులు వస్తా ఉంది అనేసిందే వాళ్ళకి భయం వచ్చింది. అందుకోసం ఇదంతా చేస్తున్నారు. బట్ ఇక్కడ పీపుల్స్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ అనేది ఏమీ లేకుండా అందరూ ఒక్కటయ్యి అక్కడ అయితా ఉండే అన్యాయాన్ని, అక్కడ సరిపోయిండే బిడ్లకి న్యాయం ఇయ్యాలని పోరాడుతున్నాము. మేమందరూ కూడా దాంట్లో ఉన్నాం. ఓకే ఓకే. బట్ రీసెంట్గా నేను ఒక న్యూస్ విన్నాను, సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకురావాలనే ఒక చర్చ జరుగుతుంది. ఈ ఇష్యూ గురించి అసలు ఎవరు మాట్లాడొద్దు, ధర్మస్థల అనేటువంటి టాపిక్ గురించి ఎవరు మాట్లాడడానికి లేదంటూ కూడా హెగ్డే గారు, ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారని ఒక చర్చ జరుగుతుంది. ఏంటి సార్ అది?
అంటే సుప్రీం కోర్టు పోలేదు, ఇక్కడ ట్రయల్ కోర్టులోనే బెంగళూరు కోర్టులోనే వాళ్ళు గ్యాగ్ ఆర్డర్ తీసుకునేసారు. గ్యాగ్ ఆర్డర్ 339 యూట్యూబర్స్ పైన తీసుకున్నారు వాళ్ళు. అది గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిండే జడ్జు వీళ్ళ ఇన్స్టిట్యూషన్ లో చదివినవాడు, ఆయన లాయర్ గా ఉన్నప్పుడు వీళ్ళకి అడ్వకేట్ గా ఉన్నవాడు. అది తెలిసి ఇప్పుడు హైకోర్టు దాన్ని స్టే చేసింది గ్యాగ్ ఆర్డర్ ని. వాళ్ళు అపీల్ అయ్యారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టులో కూడా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడానికి సాధ్యం లేదు అనేసి దాన్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఓకే, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిందా? రిజెక్ట్. బట్ ఏంటి సార్, స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది ఈ కేసుకు సంబంధించి? ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్స్పోజ్ ఏం లేదు, దేర్ ఈజ్ నో ఎక్స్పోజన్ ఫ్రమ్ 1980s టు టిల్ నౌ, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ఇష్యూ నౌ ఇన్ ఇండియా. సో దీని మీద స్టేట్ గవర్నమెంట్ ప్రాసెస్ ఎలా ఉంది? వాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్? స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇంటర్ఫియర్ అయితే అవట్లేదు. ఎస్ఐటికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఎస్ఐటి వర్క్ కూడా బాగా చేస్తా ఉంది. చాలా మంచి ఆఫీసర్స్ వేశారు. మొహంతి సిందే చాలా మంచి ఆఫీసర్ ఆయన. ఇంకా అక్కడ అనుచేత్ అని ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్, వాళ్ళందరినీ మంచి ఆఫీసర్లు వేసి పని నడుస్తా ఉంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అంతేమి ఫేవరబుల్ గా లేదు. ఎందుకంటే ఆయన్ని రాజ్యసభ మెంబర్ చేసింది బీజేపీ పార్టీ. కనుక ఆయన ఈస్ ద ఆల్ ఇండియా ఆర్ఎస్ఎస్ 100 years ఇది సెంటనరీ దీనికి ఆయన ప్రెసిడెంట్ అయినాడు. అందుకే ఈస్ హ్యావింగ్ వెరీ క్లోజ్ లింక్స్ విత్ ద ఆర్ఎస్ఎస్ అండ్ సంఘ పరివార్ పీపుల్. ఇక్కడ సంఘ పరివార్ లో కూడా చాలా మంది బీజేపీ వాళ్ళు కూడాను మాతో పాటు వచ్చి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ బావటాలతో వాళ్ళు ఫ్లాగ్స్ ఎత్తుకొని వచ్చే ఫైట్ చేస్తున్నారు. మేము బీజేపీ అయితే కూడాను ఈ న్యాయాన్ని కోసం మేము చేస్తాము. బీజేపీలోనే డివైడ్ అయిపోయింది. అర్ధమంది ఆపకున్నారు, ఇంకా అర్ధమంది ఈపకున్నారు, అలా అవుతా. ఓకే, అంటే ఇక్కడ ఒక మెయిన్ ఏంటంటే మెడికల్ కాలేజ్, అక్కడ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళని టార్గెట్ చేశారు అనే ఒక చర్చ జరుగుతుంది. దట్టు కూడా కొన్ని ఆర్గాన్స్ ని డివైడ్ చేసి దాన్ని స్మగ్లింగ్ చేయటం అంటారా, లేదంటే అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేశారనేటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ట్రూ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. ఈ అలిగేషన్స్ గురించి నాకేం తెలియదు. అయితే మెడికల్ కాలేజ్ కి మోస్ట్ ఆఫ్ ద అవుట్ సైడర్ వస్తుంటారు. అనక నర్సింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది, అనక హోమియోపతి కాలేజ్ ఉంది, న్యాచురోపతి కాలేజ్ ఉంది. వాడిది హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ లో వస్తా ఉండిన ఆడపిల్లలు, దిక్కులేని వాళ్ళు, వాళ్ళంతా టార్గెట్ చేశారు. మళ్ళీ ఈ బెగ్గర్స్, భిక్షకులు, ఆడ భిక్షకులు కనపడకూడదు అని భిక్షకులు ఒక్కసారి 2 సార్లు వాళ్ళు కనపడిసింది అంటే వాళ్ళు చంపేస్తారు. ఇక్కడ వచ్చి మాకి ధర్మస్థలంకి చెడ్డ పేరు వస్తుంది అని చంపేస్తారు. ఇదంతా నడిచిందా? ఓకే, ఈవెన్ బెగ్గింగ్ కూడా అక్కడ రాంగ్. ఏమన్నారు? బెగ్గింగ్ కూడా అక్కడ కరెక్ట్ కాదు. బెగ్గింగ్ వాళ్ళు ఏమంటే ఇది చాలా గౌరవమైన, చాలా పవిత్రమైన ఇన్స్టిట్యూషన్, బెగ్గింగ్ ఇక్కడ కూడా ఉండకూడదు అనిసిందే. అదొక ఫాల్స్ ప్రెస్టేజ్ అది వాళ్ళకి చేసుకుని, అందుకోసం పాపము బెగ్గర్స్ కి ఏంటి అక్కడ చాలా మంది బియ్యము బ్యాళ్ళు ఇస్తారు. అక్కడ దినము అన్నదానం నడుస్తుంది. అన్నదానం చెక్తుంది కదా, మాకు అన్నం చెక్తుంది కదా అని వాళ్ళు పోతారు పాపం. అలాంటి వాళ్ళు చంపేస్తే ఏమిటి, ఏం చేసేది? ఎంత ఇన్హ్యూమన్ అనేది అర్థం కావాలి ఇక్కడ. Actually, Dharmasthala is one of the rushing temples in Karnataka. Most of the people visit in Karnataka, Dharmasthala. Thousands of people. Every day, thousands of people are coming. All over India they were coming. Not only Karnataka, all over India, even Andhra Pradesh, Telangana, Tamil Nadu, Kerala, చాలా మంది వస్తారండి. ఎందుకంటే ఆ టెంపుల్ కి ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఆ ఇమేజ్ ని వీళ్ళు క్రియేట్ చేశారు, చాలా సిస్టమేటిక్ గా దాన్ని క్రియేట్ చేశారు. అక్కడి నుంచి ఒక రాయి ఎత్తుకొని వస్తే కూడా బస్సు ముందుకు పోదు, మీ కారు ముందుకు పోదు ఆ రాయి పెట్టుకుంటే కూడా అనే అలాంటి ఒక మిత్ ని క్రియేట్ చేశారు. ఆ మిత్ ని జనాలు నమ్మారు పాపం. నమ్మి వాళ్ళు కష్టపడిన డబ్బుల్లో 2 రూపాయలు 5 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తారు. ఇన్ 1960s I used to give 2 rupees money order from my house. అప్పుడు 2 rupees అంటే ఇప్పుడు అది 2000 rupees. అవును. అట్లా అలాంటిదంతా నడిచింది అప్పుడు. చాలా మంది ఇక్కడ ఫార్మర్స్, రైతులు పాపం వాళ్ళు ఏం పండితే కూడాను తీసుకొని పోయి ఒక భాగంని ధర్మస్థలానికి ఇస్తారు.